బొమ్మలు స్టేషన్లో కూర్చుని అయిపోయాయి తీసుకొస్తారు. సైలెంట్ సార్, కూర్చోండి సార్. చేసినప్పుడు ఎందుకని ఇబ్బంది పడుతున్నాడు. చేయలేదు బాబు, చేయలేదు. ప్రింట్ మీడియా ఒకసారి, ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాసి ప్రింట్ మీడియా తీసుకుని బయట ఒక్కసారి చూడు, సైకిల్ చూడు సార్. ఎనిమిది గంటలకు హనుమాన్ గుడి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఒక పల్సర్ బైక్ మీద రాగా పోలీసు వారి నుంచి పాటుపోతుండగా అటు వ్యక్తిని పట్టుకొని విచారించడం జరిగింది. అతని పేరు దొరిశెట్టి స్వామి రంజన్. ఇతను భూపాలపల్లి నివాసిస్తుడు. గతంలో కూడా మన ఊరిలో పలు దొంగతనాల్లో ఇతను చేయడం జరిగింది. గత 5 నెలల క్రితం ఇదే మన ఊరి కేసులో దొంగతనం చేసి జైలుకి వెళ్ళడం జరిగింది. అతను ఈ నెల 17వ తేదీన పీవీ కాలనీలో, మన ఊరిలో పీవీ కాలనీలో ఒక ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ మరియు 2 ఉంగరాలు, అదేవిధంగా అక్కడ ఉన్న పల్సర్ బైక్ను కూడా అతను తీసుకొని దొంగిలించడం జరిగింది. ఇతను మరియు ఇంకొక భద్రాచలం ప్రాంతానికి సంబంధించిన 2 వ్యక్తులు కలిసి మన మనుగూరులో ఈ దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను మరలా కొత్తగూడెంలో ఈ మే నెల 2వ వారంలో ఒక ఇంట్లో ఇతను ప్రవేశించి తాళాలు కొట్టి దాని నల్లపూసల గొలుసు, 5 చిన్న ఉంగరాలు, దిద్దులు, పెద్ద ఉంగరం, వెండి మోతాడు ఇతను దొంగిలించడం జరిగింది. దాని తర్వాత ఇతను భద్రాచలంలో జైల్లో ఉన్న జుజ్జూరు శ్రీను అనే వ్యక్తిని ఇతను వచ్చిన డబ్బులతోటి శ్రీనుని విడుదల చేసి, మరియు వాళ్ళిద్దరు కూడా
కొత్తగూడెంలో ఒక ఇంట్లో చొరబడి మే నెల 3వ వారంలో ఒక 6 గాజులు, నల్ల పూసల గొలుసు, 2 చైన్లు, 6 ఉంగరాలు, 2 చెవిదిద్దుల్ని దొంగిలించడం జరిగింది. ఈ సొమ్మంతా కూడా భద్రాచలం ప్రాంతానికి చెందిన మోహన్, ఇతను పాల్వంచ పాండ్రంగాపురం నివాసస్తుడు. ఇతనికి తెలుసు ఇది దొంగ సొత్తు అని తెలిసిన తర్వాత ఈ దొంగ సొత్తుని కూడా మోహన్ అనే వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకొని జల్సాలకు అలవాటు పడి వీళ్ళని కూడా చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఒక బైకు, ల్యాప్టాపు, 9 తులాల బంగారం, 10 తులాల సిల్వర్ని రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం జుజ్జూరు శ్రీను మరియు భద్రాచలం ప్రాంతం ఒక వ్యక్తి వారి ఇరువురు కూడా ప్రస్తుతానికి లేరు. ప్రస్తుతానికి స్వామి నిరంజన్ మరియు మోహన్ అనే 2 వ్యక్తులను కూడా అరెస్టు చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. సార్ ఎంత విలువ చేస్తారు సార్? మొత్తం 6 లక్షల రూపాయలు విలువ చేసే గోల్డ్ ఐటమ్స్ మరియు అదేవిధంగా ఒక ల్యాప్టాప్, ఒక బైక్, 10 తులాల సిల్వర్ ఐటమ్స్.